హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో డే 2 అండి. టిఫిన్ వచ్చేసి ఇంకా దోశ తిని బోన్ అయింది. అందుకే ఉదయాన్నే బోండా అయితే చేశాను. మా వాడు అయితే మా మామ కొడుకు అయితే వచ్చాడండి, మూడవాడు. ఈరోజు స్కూల్ కూడా లీవ్ అయితే పెట్టిండు. ఈరోజు మేము సరుకుల కోసం మార్కాపురం వెళ్తుంటే కార్లో వాడు వస్తానైతే స్కూల్ అయితే లీవ్ పెట్టానండి. మా దగ్గరికి అయితే బోండాలు కూడా అయితే పెట్టేశాను. మా వాడు కూడా అయితే తినేసాడు. అందరం తినేసి మార్కాపురం అయితే బయలుదేరాము. కొత్తే జామకాయ తింటావా? ఇంటికి క్యాచ్ చేద్దాం. తింటావా? తినేసి అబ్బా కింద పడ్డదా? ఇదో క్యాచ్ క్యాచ్ కొత్తమ్మా క్యాచ్. అబ్బా సూపర్ కదమ్మా, నువ్వు పట్టుకో క్యాచ్ క్యాచ్. అది ఏం ఫుల్ తింటాడు లోపల తింటున్నది. వాడలో చిన్న కొద్దానికి వేయరా, పెద్ద కొద్దికి వేసిన. అది క్యాచ్ 2 ముక్కలు పడుతుంది, ఇది క్యాచ్ 2 ముక్కలు పడుతుంది. మీ కూతురికి ఈ కాయ తీసుకొని వేయడు. అదే అబ్బా రేవకాయ పడ్డదా సొప్పిని దాంట్లో చూడుకో దిగుతుంది. అది మామేసింది. ఎందుకు నమ్మలు కొరుక్కుంటారా? గట్టి కూడా ఒకటి పళ్ళు అంత గట్టిగా ఉంటాయి. ఈయన చూడ ఇక్కడ కొడుకు చూడు డోర్లు తీస్తా ఉన్నాడు. చెప్పుండయా ముందుకు రావు చెప్పు గుర్తుంటాడు. ఉంచుకోమ్మ, ఏం కాదు, మందు ఆరిపోయిందిలే. సరే కాలుతుందబ్బా. జుజుబి తింటావా? చిన్న అయిపోయి ఇల్లు అయిపోయి ఎక్కదాని కారు కొనాలి. నెక్స్ట్ ఇల్లు అయిపోయిన మరుసటి రోజు राजा भी एक उसको कौन सा बाकी है, थोड़ा दिखा के आने के लिए बोला हूँ. अंदर को उसको मालूम है ना, वो थोड़ा दिखा के वापस आ जाओ. ठीक है बनो ये बड़ा चलो नचनो दादा ओलो है తాతబో అయ్యో కీలు మళ్ళీ ముందు వస్తున్నాయి చూడు. ఈ ఊరు కూడా అందరూ బర్రెలు పోయేవాళ్ళని ఎవరి వాళ్ళే. నువ్వు పోతావా? బర్రెలు నువ్వు ఒకసారి పోయిరా. అదే ఎరగా సేట్ నువ్వు కూడా పోదాం, ఇద్దరం పోదాం సర్ది కట్టుకొని. 10 బర్రెలు పెట్టుకున్నాపా అంతే చేసేది. అరే పోదాం, నువ్వు చేస్తే నేను చేయకుండా ఏంటి? మొన్న పొలం పని చేసిన నేను అప్పుడప్పుడు చేసిన. నేను కదా బర్రెలు పెట్టుకొని సాగుతుంటా. అందుకే ఇంకా దొడ్డు మొత్తం అది కూడా అవసరం కూడా కొనేసుకుంటాను. ఎట్లా తిట్టు 20-40 ఎంకొద్దాం. నేను పిండే పాల తెల్లది ఎంకొస్తాను. బీహార్ పెడదాము మానంట, బర్రెలు పెట్టుకుందామంట. పెడదామా? తప్పేముందా బర్రెలు పెట్టేద్దామా? 1 కియా 2 కియా ఎన్ని 1 కియా సరిపోతుందా? 1 కియా నీకు ఇంట్లో పాలకు పెరుకు సరిపోయా? తర్వాత డబ్బులు సంపాయొద్దు. నమ్మితే డబ్బులు సంపాదించు. చెప్పు, తలకాయ పెట్టుకున్నాం వెల్పర్గా. నెలకు 10,000 ఇద్దాం. 2 బర్రెలు వాడు తింటాడు సరిపోదు. 2 బర్రెలు పెరుగు తింటాడా? గడ్డి కూడా ఏం పర్లేదు, దొడ్లో బోరుంది. మరి చిన్నప్పటి నుంచి చదవటం ఎందుకంట? అది చదివండి ఎడ్యుకేషన్. ఏంటి అయ్యి? పొట్టేళ్ళు, మేకలు, ఇంకోటి ఏంటి గొర్రెలు 3 ఉంటాయి. పౌర్లు అంటే లడ్డు, పొట్టేళ్ళు అంటే మగలు. తలకాయ ఉన్నాయి చూడు, కాస్ట్ కూడా ఎక్కువైనవి నా అన్నమాట. ఇంటికైతే వచ్చేసామండి. మా వాడు ఆటోలో, నేను ఇద్దరు వెండు వచ్చేటప్పుడు ఆటోలో వచ్చా. మా డూడైతే మా ఊరికి వెళ్ళాడండి. మా ప్రణతి మా డూడు ఇద్దరు. మా వాడు నీకు కూడా రా అంటుంటే రా అన్నాడు. మా ప్రణతి మళ్ళీ సాయంత్రం వద్దులేమ్మా, సాయంత్రం అయితే మార్కప్లో ఎగ్జిబిషన్ ఉందండి. సరే పిల్లలు అలా సరదాగా తీసుకెళ్దాం అనేసి అయితే సాయంత్రం అయితే మళ్ళీ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొస్తాము.
ఏం కొనాలన్నా ఎండ బాబు, ఈ పిల్లలను వాళ్ళని ఎత్తుకొని ఈ సరుకులు ఎత్తుకుంటా మామూలుగా అనిపించలేదు. సరుకులు అయితే తీసేసుకొని వచ్చినాం. మధ్యాహ్నం అయితే 12:30కి అయితే వచ్చాం కదండి సరుకులు తీసుకొని. అలానే మా వాడితోటి పడుకున్నాను. నాకు నిద్ర వచ్చేసిందండి, నేను అలా నిద్రపోయాను. 12:30 పడుకొని 2:30కి అయితే లేసానండి. 2 గంటలు అయితే పడుకున్నాను. ఇంకా లేసేసి ఫస్ట్ ఫుడ్ అయితే తింటామండి. మా వాడు అప్పటికి కూడా లేయలేదు. వాడు కూడా లేసాక వాడికి ఫుడ్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేసేసి పైనుంచి అయితే గుండంచెల నుంచి 4:30 బస్సు అయితే వస్తుందండి. ఆ బస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంతలోపే మా ఇంటి ఎదురు బాబాయ్ వెళ్తున్నాడు. ఏడకమ్మి అంటే ఇక్కడ మార్కాపురం వెళ్తున్నాను బాబాయ్ అంటే, కుంట దగ్గరికి అయితే వెళ్తున్నాను వస్తారా అండి అన్నాడు. సరే అనేసి బండి మీద అయితే వెళ్ళామండి. ఫుల్ వర్షం అయితే పడిపోయింది. చల్లటి గాలి, ఎండ అస్సలేదు. మా విలేజ్ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూతా కొండలు, పచ్చని పొలాలు. ఇలా జర్నీ చేసుకుంటూ వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మా ప్రణతి మాత్రం వాళ్ళ నాన్నతో ఉదయమే ఇక్కడ మార్కాపురం వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళనన్నది. మా వాడిని రమ్మంటే నేను రాను పో అన్నాడు. మా ప్రణతి నువ్వన్నా వెళ్ళమ్మా అంటే ఇంకా వెళ్ళింది. మా హస్బెండ్ బతిలాడుతుంటే అక్కడన్నా వెళ్ళండి అమ్మ, సాయంత్రం మళ్ళీ నాన్నతో వద్దు అంటే సరే అమ్మ అనేసి అయితే వెళ్ళిందండి. చాలా న్యాచురల్గా ఉంది అసలు. అయితే మార్కాపురం వెళ్ళగానే నేను 8th ఉన్నప్పుడు అయితే మా విలేజ్లో ఒక మేడం అయితే ఉందండి, కుమారి మేడం అనేసి. అసలు అప్పుడు మేము ప్రతి జనవరికి మేడం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటాము. నేను 7th 9th ఉన్నప్పుడు వెళ్ళాము. సరే కదనేసి మేడం ఉంటుందా ఉండదా అనేసి అయితే వెళ్ళామండి. మేడం పిల్లలైతే చిన్నప్పుడు మా చేతులతో ఎత్తుకొని తిప్పామండి. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చామండి. మేము మా 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊర్లో చెప్తుంది కుమారి మేడం అనేసి. సరే అప్పుడు ఇక్కడ మేము ప్రతి జనవరికి ఇలా మార్కాపురం వచ్చి మేడమ్స్కి అయితే గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటాము. అప్పుడు గుర్తుందండి ఇల్లు పక్కనే. సరే మేడం ఉంటుందా కాదా అనేసి అలా వచ్చాము. వచ్చి రాగానే మేడం కొడుకండి, ట్విన్స్ వాళ్ళు కూడా, అఖిల్ అనేసి మా చిన్నప్పుడు ఎత్తుకొని తిప్పినాం వాళ్ళని. ఇట్లా దావన్ వస్తూ ఉన్నాడు. పోతా ఉంటే ఎవరు కావాలన్నాడు, అఖిలే. ఇక్కడ కుమారి మేడం తెలుసా అంటే మా అమ్మ అన్నాడండి. నేను నమ్మక మీ చెల్లి పేరేంటే అఖిల అన్నాడు. సరే మీ నాన్న పేరేంటే శ్రీను అన్నాడు. ఓ శ్రీను సార్ అంటే మీరే కదనేసి అయితే పైకి అయితే తీసుకెళ్లారు. మేడం వెళ్ళగానే వాటర్ ఇచ్చేసి పకోడీ పెట్టేసి కాసేపు మాట్లాడుకొని పిల్లలందరూ ఎలా ఉన్నారు అందరికి గురించి అయితే కాసేపు అడిగారండి. మా హస్బెండ్ వచ్చారంట, ఇంకైతే వచ్చేసాము. వచ్చారు చిన్ని చిలకమ్మ. ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి 5 గంటలే అని ఉందండి, కానీ 6కి అయితే స్టార్ట్ చేస్తారంట. పక్కన ఇక్కడ పునుగులు, ఇవి పొంగనాలు అయితే చేస్తున్నారు. మా హస్బెండ్ తిందామనేసరికి చాలా చల్లటి వర్షం పడింది కండి, వేడి ఏమన్నా తిందామనేసారు. ఇక్కడ ఒక తలా ఒక ప్లేట్ అయితే పునుగులు. నేనైతే మా ప్రణతి పునుగులు వేయించుకున్నది, మా శ్రీహానేమో పొంగనాలు వేయించుకున్నాడండి. వాళ్ళిద్దరు దినంగా ఉన్నాయే తిన్నాను, సపరేట్గా అయితే నేనేం పెట్టించుకోలేదు. నేను ఉదయాన్నే ఇంట్లో చేశాను కదా బోండాలు, నేనైతే పునుగులు తినలేదు, ఇవి పొంగనాలే తినేసాను. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అంటండి. మా ప్రణతికి కూడా టికెట్ ఉంది. మా ప్రణతికి ఇప్పుడు 5. ఆ అమ్మ కూడా అయితే టికెట్ ఉంది. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయండి చిన్నపిల్లలు. వాళ్ళు ఇక్కడే పెద్ద బోని అయితే చేసిర్రు. చాలా అయినాయండి బాబు. చిన్నపిల్లలు తీసుకొస్తే ఇంకా చెప్పేది ఏముంది, వాళ్ళు వద్దన్న అన్నీ అడుగుతుంటారు. కొనివ్వకపోతే మా వాడైతే పేచి పెడతాడు, ఏడుస్తూ ఉంటాడు. కొనేసాము. కొన్ని అయితే నేను క్లిప్స్ గట్టిగా ఉన్నాయని ఒకటి తీసుకున్నానండి. ఆ రేట్ కూడా వేసరికి 50 రూపీస్ చెప్పాడు. ఆయామో 50 రూపీస్ వద్దనేసి అయితే నేనైతే తీసుకోలేదు. మా హస్బెండ్ కానీ మా ఫ్రెండ్కి ఒక బట్టల క్లిప్ అయితే తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఈ జుంకాలు అయితే అసలు ఎప్పుడూ పెట్టము, మనకి అలవాట్లేదు. ఉన్న బంగారం చిన్న అయితే పెట్టుకుంటాం, కానీ అకేషన్స్ కానీ వాటికి కానీ అయితే ఇంత పెద్ద అయితే అసలు ఒక గేమ్ అయితే కట్టేసి బాల్స్ వేసేయండి. ఆ బాల్స్ వేసినప్పుడు మనం వేసినాక కౌంట్ వేసి ఆ కౌంట్ ఎంత అయితే ఆ నెంబర్ ఉన్న ఐటమ్ అయితే మనకైతే ఇస్తారు. నేను ఆడాను, మా మహేష్ ఆడాడు, మా ప్రణతి ఆడండి. ముగ్గురు 150 మీద 30 రూపాయల సామాన్ అయితే వచ్చింది. ప్లాస్టిక్ చిన్న స్ట్రైనర్ ఒకటి, ఇది కుంకుమ పసుపు వేసుకుంటాం కదా ఒక 5 హోల్స్ లాగా ఉండేది కదా ఒకటి. ఇంకోటైతే తెల్లపాలు చిన్నది వచ్చిందండి. ఇంకా వెళ్ళగానే మా వాళ్ళు అయితే చేశారు. మా వాళ్ళు ప్రతి ఒక్కటి ఆడేశారండి. మొత్తం కలిసి కూడా ఒక 7 8 ఉన్నాయి ఆడేవి మొత్తము.
మా వాళ్ళు జైంట్ వీల్ తప్పించి మొత్తం అయితే ఆడారు. చాలా ఎంజాయ్ అయితే చేశారండి. పిల్లలు మెయిన్ ఎంజాయ్ చేశారు. వీకెండ్స్లో అయితే చాలా బాగా వస్తారంట. మేమైంది మామూలు డేస్లో కాబట్టి జనాలు అయితే అంతగా రాలేదు. ఇక్కడ అదిగాక పెద్ద సిటీ ఏం కాదండి, మార్కాపురం యావరేజే. మేము ఉన్న రోజు అయితే గట్టిగా 100 మంది కూడా రాలేదండి. మొత్తం ఫుడ్ స్టాల్స్ కూడా అంతకేం లేవు. ఒక ఐస్ క్రీమ్ ఉంది, గట్టపోతే పక్కన ఏదో నూడిల్స్ గోబీ ఏదో ఉన్నాయండి. అవైతే మేమైతే తినలేదు, మేము అంతగా ఇష్టంగా తినము. తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినేసాము. తర్వాత అయితే ఈ బ్రేక్ డాన్స్ ఎక్కామండి బాబు. అసలు మామూలుగా లేదు, రచ్చ చేసాము. అన్నిటిలో నచ్చిందని అయితే ఇదే. మా హస్బెండ్ అయితే, మా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ అయితే కూర్చున్నారు. ఒక సైడ్ ఏమో నేను మా మహేష్ అయితే కూర్చున్నామండి. వీడియో తీసుకుంటే మా వాడు తీయక్క సెల్ పడుతుంది అన్నాడు. వాడు అన్నట్టే నేను అట్నే పట్టుకొని ఉంటే సెల్ గోవింద కొట్టేది. స్పీడ్ అయిపోయినప్పుడు అయితే తీసేసానండి మొబైల్. మేమైతే జైంట్ వీల్ ఎక్క తెలుసుకోలేదండి, పిల్లలు ఉన్నారు కదా భయపడతారనేసి అయితే ఎక్క తెలుసుకోలేదు. పక్కనే ట్రైన్ అయితే ఉంది, అదైతే ఎక్కాము. మా అమ్మయ్య గాడు అది ఎక్కుతానని పోయి అక్కడే ఎక్కేసిండు. ఒకళ్ళు ఇద్దరున్నా కూడా ఈ ఐటమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. అంటే ఇంకా మామూలు వీకెండ్స్ కాదు కదా, వాళ్ళకి వచ్చినా వస్తాయి కదా మనీ అనేసి ఇద్దరు పీపుల్స్ ఉన్నా కూడా అయితే ఎక్కిస్తున్నారు. నేను మా హస్బెండ్ ఇద్దరు ఎక్కాము. మా వాడు ఎక్కి నాకైతే అన్న జైంట్ ఎక్కితే మార్కప్ మొత్తం కనపడుతుంది అన్నాడు. నేను భలే ఫుల్ భయపడ్డాను. ఇలా ఉంటుంది కదా బ్రహ్మానందం నాకు వచ్చే సినిమాలో అలా ఉంటుంది. నా ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ అంతే. ఏదో చాలా ఎంజాయ్ చేద్దామని ఎక్కాను, కానీ ఎక్కి నాకు మొత్తం కళ్ళు మూసుకున్నానండి దీంట్లో మాత్రం. అన్నా నిన్నేనే ప్రేమిస్తున్నా చిన్న పట్టాల మీద తిప్పుతున్నాడంటే వాడు అమ్మ. ఏం పనిలా కట్టిపోయాడు ట్రైన్. దీనివల్ల అది ఎక్కినా సరిపోయింది. ఎందుకు పట్టుకో, ఇద్దరు నలుగురు మధ్య దగ్గర కూర్చుంటాం. ఇవన్నీ రౌండ్ ఏమన్నా ఎంజాయ్ ఉందా ఇది అసలు? మొఖంలా ఉంది. వాడు ఎక్కిపోయినా సరిపోయి జేంటీవీలో ఎగ్జిబిషన్ వచ్చి జేంటీవీ లెక్కుంటే ఏమన్నా ఉందా? ఎవరికి వాడు సపరేట్, దాంట్లో వీళ్ళు మధ్య నిర్వహించిన వాళ్ళు పెట్టిన వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి. అదే ఐటమ్ ఒక్కొక్కళ్ళు తట్టుంది. వీళ్ళకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అది ఛాన్స్ తిప్పుతున్నారు బాగా. ఛాన్స్ తిప్పట్లేదు, 2 నిమిషాలు 5 నిమిషాలు నేను ఎక్కుతా పాడు. తర్వాత అయితే ఇది ఎక్కామండి. వీడియో దీంట్లో అయితే తీయలేదు, అందుకేనైతే ముందే చూపించాను. ఇదైతే ఎక్కుతప్పుడు అండి ఒకతను సాటిస్ఫాక్షన్ కాదులే అన్నాడు. నేను కాస్త స్పీడ్ పెట్టి బాగుంది అక్క అంటున్నాడు. అది ఎక్కి కళ్ళు తిరిగి చచ్చామండి బాబు. ఇది కాదు, ఇది అది బ్యాక్ సైడ్. ఒక పిల్లడు ఏం చేయలేదు బ్రదర్ అన్నాడు, మళ్ళీ ఆయన పైకి ఎక్కించిండండి బాబు. సచ్చినాం. స్టాప్ బ్రో అంటే అప్పుడు ఆపేసిండు. బాగుంది అక్క అంట మళ్ళా తిప్పేసి. మా వాళ్ళు మళ్ళీ ఎక్కుతూరు పై జారి రావటమేనా అట్ట ఎక్కేదా? ఇది ఎక్కి జారి పడేది. పైకి ఎక్కి బెండ్ పెట్టుకొని పైకి ఎక్కడే జారి రండి పోయి ఎక్కిపోయి ఎక్కిపోయి జారి రాపోండి. ఒరే ఎక్కకెళ్ళి ఎక్కురా. నువ్వు ఎక్కారు, నిన్ను ఎక్కారు అటు ఎక్కి ఇటు సైడ్ చేసి జారి రండి. 2 నిమిషాలు మేడం. వాళ్ళ ఎక్కడ ఎక్కకపోతేనే అంటే ఆడంటే చెప్పడమేమో 5 నిమిషాలు అని చెప్తాం, ఎక్కువ అన్నామనుకో అంతేనా అంటారు. అంటే వాళ్ళకి ఎక్కడే చేత కాలేదు కదా, ఈడే 1 మినిట్ పోయిందా. వాళ్ళు కాసేపని ఆడుకోవాలి కదా. తలకాయ నువ్వు ఎక్కి కదా, ఈరికి కూడా పోతే రేపు పక్క పడుతుంది.
ఎక్కు ఎక్కి ఇటు జారా ఇటు అమ్మా ఈ వాళ్ళకు జారా ఎక్కుతున్నాడే చిన్నాడు అబ్బా ఏయ్ ఎక్కు జై మహేష్మతి ఏయ్ ఏయ్ పట్టుకోరే ఆమె దిగింది చూడు ఆమె దిగింది. మా వాళ్ళు ఇద్దరైతే ఈ బైక్ రైడర్ కూడా ఎక్కారండి. ఇద్దరు మా ప్రణతి మా శ్రీహాన్. ఒకళ్ళిద్దరికి కూడా అయితే ఆన్ చేస్తూ ఉన్నారండి. అంటే ఇది వచ్చేసి 5 మెంబర్సే. ఇది ఎలా అంటే ఒక్కొక్కరు ఐటమ్ వచ్చేసి ఒక్కొక్కరిది కాస్ట్ అంతా వచ్చేసి 50 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ అలా ఉంది. మళ్ళీ అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నామండి. ఏది ఎక్కినాక ఒకసారి ఇంకెక్కదు బుద్ధకులు కళ్ళు తిరుగుతాయి ఇంకా వాళ్ళ ఇంటికి. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాగా ఆడుకున్నావా? అన్నీ నచ్చినాయా? నచ్చాయా పిల్లలు? అయితే ఇక్కడ మా వాళ్ళు ఇద్దరిని అయితే జంపింగ్ వదిలేసి నేను మా హస్బెండ్ అయితే జైంట్ వీల్కి అయితే ఎక్కామండి. మా వాళ్ళు కార్ రైడింగ్ ఇందాక రైడింగ్ ఎక్కించాం కదా, అది ఎక్కినప్పుడేమో దింపండి దింపండి ఆగండి అన్నాడు. ఇదేమో టైం అయిపోయినా కూడా వాళ్ళు రండి రండి అంటున్నా కూడా రావట్లేదండి. ఈ జంపింగ్ వచ్చేసి కూడా 30 రూపీసే. అయ్యామో వాళ్ళకి తిరగటం ఇసుకు పుట్టేసి వద్దన్నారు. ఇది జంపింగ్ కదా బాగుంది. ఇంకా వాళ్ళు అయితే ఆడుతూ ఉంటే ఇంకా మా మహేష్ గారి నుంచి మేమైతే వెళ్ళాము. జైంట్ వీల్ కూడా బాగుంది. ఇదేం కాదు అక్కడ మార్కాపురం అయితే ఏమీ తినలేదండి. మార్కాపురం అంతా పరోటా ఇవన్నీ ఉంటే అంతగా ఇష్టం లేదు మాకు. మేమైతే ఇంటికి వచ్చేసి మా అమ్మ ఫస్ట్ వండుతా అంటే వద్దన్నాము. మా అమ్మ బియ్యం కడిగి పెట్టించింది. మేము వండమని చెప్పాం కదా, అప్పుడు అయితే వండకుండా అలానే ఉంచింది. ఎగ్స్ అయితే తీసుకెళ్ళి ఎగ్ ఫ్రై అయితే చేసేసుకొని తిన్నామండి. నేను మా మహేష్ మా హస్బెండ్ ముగ్గురం, మాతో పాటు పిల్లలు కూడా అయితే తిన్నారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా తిని పడుకునేసరికి 9:30 అయిందండి. ఇదండి ఇవాళ వ్లాగ్. వీడియో అయితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్ బాయ్.